श्रीमहाजनाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येषदन्तमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुरतातं तपोनिधिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। विश्वेशं माधवन्नुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तीर्थदन्तमहाकाय कल्पान्तधानोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। కృష్ణం వందే జగద్గురుం. ఎప్పుడైతే పాండవులు అరణ్యవాసం చేసేటువంటి సంకల్పంతో వనానికి బయలుదేరారు, నగరవాసులందరూ కూడా చూస్తున్నారు పాండవుల్ని. అయ్యో, ఇంతవరకు మన ప్రభువులుగా ఉన్నటువంటి వారు ఈ రకంగా వనాలకు వెళ్ళిపోతున్నారే, ఇటువంటి స్థితిలో వారిని మనం చూడవలసి వస్తుంది అని బాధపడుతున్నారు. ఈ కౌరవులు రాజ్యలోభంతో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. అంటే చిన్నపిల్లలకి మనం చేస్తున్నది మంచా చెడా, మనం చేస్తున్న పని వల్ల అవతల వాళ్ళకి లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, కష్టం కలుగుతున్నదా, దుఃఖం కలుగుతున్నదా అని ఆలోచించరు. ఆ రకంగా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు ఈ కౌరవులు పాండవుల పట్ల. రాజ్యలోభంతో పాండురాజు కొడుకుల్ని వనాలకి పంపించేస్తున్నారు, రాజ్యం నుంచి బయటికి పంపించేస్తున్నారు. పాండవులు లేని పక్షంలో మనందరం కూడా అనాథలం అయిపోతాము. ఈ దుర్మార్గులు, లుబ్ధులు అయినటువంటి లోభగుణంతో ఉన్నటువంటి కౌరవులు మన మీద ప్రేమ ఎలా చూపిస్తారు అని వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా అభిమానవంతులైనటువంటి కుంతీపుత్రులైనటువంటి పాండవులు వాళ్ళ ఆకృతి ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా మనసులో ఉన్నటువంటి నిర్ణయాన్ని, మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటికి వ్యక్తీకరిస్తూ అరణ్యానికి వెళ్ళారు అని విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు. అప్పుడు ప్రకృతి ఎలాగా స్పందించిందంటే, ఏవం తేషు నరాగ్రేషు నిర్యస్సురసావయాత్తు అనభ్రే విద్యుతశ్చాసన్ను భూమిశ్చ సపకంపద. మేఘాలు లేవుట, కానీ మెరుపులు వచ్చేయట. భూమి ఒక్కసారి కంపించిందిట. అంతేకాదు, రాహుగ్రసదాదిత్యం అపర్వని విశాంపతే ఉల్కా చాప్యపసవ్యేవ పురం కృత్వా వ్యసీర్యత. అమావాస్య కాదు ఆ రోజు, అయినప్పటికీ రాహువు సూర్యుని మింగాడు. ఆ రోజు ధ్యానం ఏర్పడింది. నగరానికి ఎడంవైపు ఉల్క నేల మీద పడింది. ఇక గద్దలు, నక్కలు, కాకులు ఇత్యాది మాంసాహారులైనటువంటి ప్రాణులందరినీ కూడా దేవాలయాల్లోని, యజ్ఞశాలల్లోని, ప్రహారీ గోడల మీద, మేడల మీద మాంసపు ముక్కల్ని తెచ్చి పడేసి వెళ్ళిపోతున్నాయట అని మిత్రుడు అంటున్నాడు. మహారాజా, నువ్వు చేసినటువంటి దురాలోచన ఏదైతే ఉందో ఆ దురాలోచన ఫలితంగా ఎన్నో అపశకునాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా భరతానాం అభావాయ రాజన్ నృమంత్రితే తవ, ఈ భరత వంశానికి వినాశనాన్ని సూచిస్తున్నాయి అని చెప్పాడు. ఈ రకంగా
ధృతరాష్ట్రుడు విదురుడు మాట్లాడుకుంటున్న సందర్భంలోనే నారదచ్చ సభా మధ్యే కురునామద్రత స్థిత మహర్షిభి పరిభృత రౌద్రం వాక్యమువాచ. ఆ సందర్భంలోనే ఆ సభా మధ్యంలో నారదుల వారు నిలబడ్డారు. నారదుల వారు వచ్చారు, సభా మధ్యంలో కౌరవులు ఎదురుగా నిలబడ్డారు. నిలబడి చాలా భీకరమైనటువంటి ప్రకటన చేశారు వారు. ఇత చతుర్దశే వర్షే వినక్షంతీహ కౌరవాః దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ. ఈనాటి నుంచి 14వ సంవత్సరంలో ఈ దుర్యోధనుడు చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో ఆ అపరాధ ప్రభావం వల్ల భీమ అర్జునుల యొక్క బలం వల్ల కౌరవులందరూ కూడా నశిస్తారు అని బ్రహ్మర్షి అయినటువంటి బ్రహ్మతేజస్సుతో ఉండేటువంటి నారదుల వారు ప్రకటన చేశారు. చేసి అక్కడి నుంచి గగనతలం మీదకి వెళ్ళి అదృశ్యమైపోయారు. ఇది విన్నటువంటి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి అడుగుతున్నాడు, కిం బ్రవన్నో నాగరికా కిం వై జానపదా జనాః మహ్యం తత్వేన చాచక్ష్వ క్షత్తః సర్వమశేషతః. విదురా, నగరంలో ఉన్నటువంటి జనులు నాగరికులు వారందరూ కూడా పాండవులు వరానికి వెళ్ళిపోతుంటే ఏమనుకున్నారు, గ్రామ ప్రాంతాల్లో ఉండే గ్రామీణులందరూ ఏమనుకున్నారు, ఈ సమస్త వృత్తాంతం అంతా నాకు తెలియజేయవయ్యా అని కోరాడు. ఇప్పుడు విదురుడు వారు చెప్తున్నారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యా శూద్రా ఏన్యే వదంచదా తృణుస్వ మహారాజ వచ్చతే చమయా తవ. ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ కూడా ఏమన్నారో చెప్తాను వినవయ్యా అని. ఆహా గచ్చంతినో నాద సమవేక్షద్వమీ దృశం ఇది పౌరా సుదుర్దార్త శోచంతి ససమంతతః. అయ్యో, మన ప్రభులైనటువంటి పాండవులు అరణ్యానికి వెళ్ళిపోతున్నారు చూడండి, ఈ ధార్తరాష్ట్రులు ఎంతటి పని చేశారో చూడండి అని దుఃఖించారు అందరూ కూడా. స్త్రీలు, బాలులు, వృద్ధులు అందరూ కూడా దుఃఖించే వాళ్ళే. అంటే మొత్తం హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుఃఖంతో ఉన్నారు. ఆనందం అనేది అస్సలు లేదు ఎవరికి కూడా. నిశ్శబ్దంగా ఉంది హస్తినాపురం. ఉత్సాహాన్ని కోల్పోయింది పూర్తిగా హస్తినాపురం. ఎలా ఉన్నారు అందరూ అంటే రోగగ్రస్తుల్లా ఉన్నారు. రోగగ్రస్తుడు ఏ రకంగా ఉత్సాహం శూన్యంతో ఉంటాడో, ఉత్సాహం లేకుండా ఉంటాడో అలా ఉన్నారు. ప్రజలందరూ కూడా చింత, శోకము వీటితో పూర్తిగా దుఃఖితులై ఉన్నారు. ఏ ఇద్దరు కలిసినా పాండవుల గురించే మాట్లాడుతున్నారు, మరో విషయం ఏది మాట్లాడటం లేదు. ధర్మరాజు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళాడో సోదరులతోటి భార్యతో కలిసి, వెంటనే కురువృద్ధులందరూ కూడా చాలా బాధపడుతున్నారు, చాలా శోకంతో ఉన్నారు. అప్పుడు ఈ పురంలో ఉన్నటువంటి వారు, హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుడి గురించి చాలా బాధపడుతున్నారు అని బ్రాహ్మణులు ఏమంటున్నారు అంటే, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు ఇవాళ తమ్ములతో కలిసి నిర్జనారణ్యంలో ప్రవేశించాడు. ఆ నిర్జనమైనటువంటి అరణ్యంలో ఎలా నివసిస్తాడు, ఎలా జీవిస్తాడు? ద్రౌపది యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపది ఎప్పుడూ సుఖాలే పొందేటువంటి ఆవిడ, ఆమె ఆ వనాల్లో ఎలా జీవిస్తుంది అని బ్రాహ్మణులందరూ ప్రశ్నించారు. ఈ రకంగా మహారాజా ఈ హస్తినాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ యొక్క భార్య పుత్రులతో కలిసి పాండవుల్నే తలుచుకుంటూ చాలా దుఃఖంతో ఉన్నారు. ఎలా ఉన్నారని అంటే, ఆయుధం దెబ్బతిన్నవాడు ఏ రకంగా సుఖంగా ఉండడో అలా సుఖం అనేది లేదు వీళ్ళెవరికి కూడా. మనం మాట్లాడినా సరే ఇష్టంగా వాళ్ళు సమాధానం ఇవ్వటం లేదు. పగలైనా రాత్రైనా సరే నిద్రాహారాల గురించి ఆలోచించడం లేదు. శోకం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని అంతటిని కూడా కప్పివేసింది. అందువల్ల అందరూ చైతన్యరహితంగా ఉన్నారు, చైతన్యం కోల్పోయి ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ విదురుడు. యదవస్థ బహువార్త అయోధ్య నగరీపుర రామే వనం గతే దుఃఖాదు ఋతురాజ్యే సలక్షణే.
ధృతరాజ్యే సలక్ష్మణే తదవస్థం బభూవార్తం ఆద్యేదం రజసావయం నతే పార్థే వనం దుష్ట ధృతరాజ్యే సహానుజై. పూర్వం రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామితో కలిసి సీతమ్మతో కలిసి రాజ్యానికి దూరమైపోయి అరణ్యానికి వెళ్ళినప్పుడు అయోధ్య నగరం అంతా కూడా ఎటువంటి దుఃఖాన్ని పొందిందో అటువంటి అవస్థే ఈనాడు ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి తమ్ములతో పాటు భార్య అయినటువంటి ద్రౌపదితో పాటు అరణ్యానికి వెళ్ళిపోతే హస్తినాపురం కూడా ఆనాడు అయోధ్యాపురం ఎలా ఉందో ఈనాడు హస్తినాపురం అలాగే ఉన్నది అని చెప్పారు. ఈ మాటలన్నీ విన్నాడు ధృతరాష్ట్రుడు, మూర్ఛపోయాడు. అప్పుడు ఈ రకంగా నాగరికులు పురజనులు ఏ రకంగా బాధపడ్డారనేది ధృతరాష్ట్రుడు విదురుల ద్వారా అడిగి తెలుసుకున్నాడు. స్వస్తి.